హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఈరోజు మా ఇంట్లో గోంగూర పచ్చడి చేశానండి. అది చాలా బాగా వచ్చింది, బాగుంది కూడా. ఎప్పుడు మేము ఈ స్టైల్లోనే చేసుకుంటామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా రోజులు కూడా నిల్వ ఉంటుందండి. ఈసారి మీరు ఈ రకంగా చిన్న చిన్న టిప్స్ యూస్ చేసుకుంటూ చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత ఎండుమిరపకాయలు కొన్ని తీసుకొని ఎండుమిరపకాయలు వేయాలి. నేను కొన్ని ఎక్కువగానే వేసాను. మీకు కారం తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించుకుని వేసుకోండి. బట్ నేను ఎక్కువగానే తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని వేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి. నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే ధనియాలు ఒక 4-5 టేబుల్స్ ధనియాలు కూడా వేసుకోండి. ధనియాలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై ఏమీ చేయక్కర్లేదు. లైట్ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అంటే ఇవి వేసేసుకోండి. పొట్టు తీసేసి వేయండి. పొట్టుతో వేసుకున్నా ఏం పర్వాలేదు. వేసుకుని మరీ కాసేపు ఇలా లైట్గా ఫ్రై చేసుకుని పక్కన చల్లారి పెట్టేద్దాం. పక్కన వేరే పళ్ళెంలోకి తీసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకుందాం. ఈలోగా స్టవ్ వెలిగించుకొని పెట్టుకుని మరి కొంచెం ఆయిల్ వేసి గోంగూర ఫ్రై చేసుకుందామండి. గోంగూర వేసుకోవాలి. గోంగూర శుభ్రంగా నీట్గా తీసుకొని కడిగి, ఇదిగోండి నేను 2 కట్టల గోంగూర తీసుకున్నాను. దాన్ని వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న ఆయిల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి గోంగూర ఇలా మెత్తగా అయిన తర్వాత అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకోవడానికి. ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం. ఈలోగా మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు ఎండుమిరపకాయలు దాంట్లో వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే దాంట్లో కొంచెం చింతపండు వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేయాలండి. మెత్తగా చిన్న జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మెత్తగా గ్రైండ్ అవుతుంది. అది ఈ రకంగా పౌడర్ చేసుకుని పక్కన గిన్నెలో పెట్టుకోవాలి. అలాగే గోంగూర ఆల్రెడీ మెత్తగా మనం ఉడికించేసుకున్నాం కాబట్టి దీనికి పెద్ద టైం పట్టదు. కొద్దిగా వేసుకుంటూ గోంగూర అప్పటికి కూడా కొంచెం కలుపుకుంటూ కొంచెం సాల్ట్ వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. 2 కలుపుకొని గ్రైండ్ చేసుకుంటే ఈజీగా మనం కలిసిపోతుందండి. ఎక్కడెక్కడ కొంచెం గట్టిగా ఏమి ఉండకుండా 2 ఈక్వల్గా మిక్స్ అయిపోతాయి.
చాలా ఈజీగానే అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో కొంచెం లాగ్గా ఉంటుంది. ఈజీగా చేసేసుకునే ప్రాసెస్ వీడియో తీస్తూ నేను ఇలా చేశాను కాబట్టి నాకు కొంచెం టైం పట్టింది. చాలా క్విక్గా అయిపోయే పచ్చడి, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. మన ఇడ్లీలో, దోశలోకి దేనితో పాటు అయినా తినొచ్చు. అలాగే మనం పోపు కోసం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, మళ్ళీ పెనం పెట్టుకుని కొంచెం మరి ఆయిల్ వేసుకుని, పచ్చడి కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. మనకి నిల్వ ఉండాలంటే కొంచెం నూనె ఉండాలి. ఓకే, ఇలా పోపు దినుసులు వేసేసుకుని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మెల్లగా ఫ్రై చేసుకుంటూ కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసేద్దాం. ఫ్రై చేసి ఫ్రై అయిపోయిందండి. ఇది స్టవ్ ఆన్లో ఉండగానే ఈ పచ్చడిని కూడా అందులో వేసేసుకోవాలి. మనం ఎటువంటి వాటర్ వేయలేదు కాబట్టి ఎక్కువ రోజులు ఉంటుంది నిల్వ. మీకు వెంటనే అయిపోయే పళ్ళం అయితే కొంచెం వాటర్ వేసుకుని మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లాస్ట్లో చూసారు కదా, చిటికెడు పంచదార. ఈ పంచదార ఎందుకంటే మన పులుపు కారం కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా, ఇది వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది కూడా. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అయిపోయింది, గోంగూర పచ్చడి అయిపోయింది. నచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.